నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై లోక్సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో ఇతర పార్టీలో చేరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడ అభ్యర్థులు చేజారిపోకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖల్లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు నందినగర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో బస్సు యాత్ర షెడ్యూల్తో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై లోతుగా చర్చించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ మారిన చోట లోక్సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణ సిద్ధం చేశారు. గురువారం జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు, వాటిపై విపక్ష శిబిరం నుంచి వచ్చిన స్పందనపై కూడా ఈ భేటీలు చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిధుల వ్యయం అభ్యర్థుల చేతుల మీద కాకుండా పార్టీ పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సు యాత్ర తీరుతెన్నులపై సుదీర్ఘంగా చర్చించారు. బస్సు యాత్ర చేయవలసిన మార్గం, ఏ తేదీలో ఏ ప్రదేశాల్లో సభలు, వీధి మలుపు సమావేశాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై కసరత్తు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల్లోపు ఇటీవల కేసీఆర్ చేసిన పొలం బాట తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు, ఇతర సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యేలా చేపట్టవలసిన కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు. రైతాంగ సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపేలా బస్సు యాత్ర ఉదయం పాటు షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. సాయంత్రం సమయంలో 2 లేదా 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు, మినీ బస్ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తనతో పాటు బస్సు యాత్రలో పాల్గొనే బృందం, బస, భోజన వసతి తదితర బాధ్యతలు స్థానికంగా ఎవరికి అప్పగించాలన్న అంశంపై చర్చ జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభలు, రోడ్ షోలకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. కాగా బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై లోక్సభ ఎన్నికల వారీగా ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలు క్రోడీకరించి శనివారం సాయంత్రంలోగా కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.